నేను వెళ్ళినప్పుడు ఎవరు కూడా అందరూ రిజెక్ట్ చేసిన వాళ్ళే. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఫేమస్‌లో ఉన్నారప్పుడు. హ్మ్. ఘంటసాల గారి తర్వాత ఆయన నంబర్ 1 పొజిషన్. ఆయన వేవ్ జరుగుతోంది. ఎలాంటి వేవ్ అంటే అది మామూలు వేవ్ కాదు. రోజుకి ఒక 10, 15 పాటలు పాడే వేవ్ ఆయనది. అన్ని అన్ని భాషల్లోనూ. భాషల్లోనూ. సో, అటువంటి వైట్ ఎలిఫెంట్ ఆయన. హ్మ్. అటువంటి వైట్ ఎలిఫెంట్ దగ్గరికి మేము ఒక చిన్న సైజు ఒక జంతువులాగా వెళ్ళాల్సొచ్చింది. హ్మ్. అంటే ఆయన్ని అంత ఉన్నత స్థానంలో ఉన్న మనిషిని ఎవరు కాదనలేరు, ఎవరు వద్దనరు. ఎందుకంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆయనే కావాలని. ఎందుకంటే అంత పాపులర్ అయ్యారాయన. అలాగ జనాల్ని మెప్పించారు. మిమిక్రీ ఏ ఆర్టిస్ట్‌కి తగ్గట్టు పాడే గొప్ప వ్యక్తి ఆయన. వాయిస్ మాడ్యులేషన్ ఉందక్కడ. మోడ్యులేషన్ గాని అన్నీ అసలు ఇంక ఆయన చెప్పాలంటే 'నభూతో నభవిష్యతి' ఆయన దైవాంశ సంభూతుడనే చెప్పాలి. ఘంటసాల మాస్టర్ అంటే ఆయన వాయిస్ పెక్యులర్‌గా ఒక రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఆయన వాయిస్‌లు మార్చి పాడడం అనేది మాస్టర్‌కి చేత కాదు. ఆయన ఉన్నదాన్ని పాడితే చక్కగా ఇంజినీర్స్ వచ్చి దానికి తగ్గట్టు మైక్స్ అడ్జస్ట్‌మెంట్ చేసి వాళ్ళ వాయిస్‌కి తగ్గట్టుగా చేసేవారు ఆ రోజుల్లో.